brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. స్టార్ హీరోల సినిమాల మధ్య భారీ గ్యాప్ వస్తూ ఉండడంతో అభిమాన నటులను మిస్ అవుతున్నారు ఫ్యాన్స్. అందుకే ఆ గ్యాప్ ను కవర్ చేయడానికి రీ రిలీజ్లు ప్లాన్ చేశారు మేకర్స్. రీ రిలీజ్ అంటే ఏదో ఆసామాషిగా కాదు, స్ట్రైట్ మూవీస్ రేంజ్ లో సందడి చేస్తున్నారు. మరి ఈ ట్రెండ్ నిర్మాతలకు లాభసాటిగానే ఉందా? రీ రిలీజ్లతో అంత హ్యాపీయేనా? మహేష్ బాబు కెరీర్ ను మలుపు తిప్పిన క్లాసిక్ మూవీ అతడు. ఈ సినిమాను మహేష్ బర్త్డే సందర్భంగా గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు. రీమాస్టర్ చేసిన వెర్షన్ ఆగస్టు 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాతో రీ రిలీజ్ రికార్డులు తిరగరాస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్. రీ రిలీజ్ ట్రెండ్ మొదలైన కొత్తలో హిట్ మూవీస్ ను మళ్లీ తెరమీద చూసేందుకు అభిమానులు థియేటర్స్ కు క్యూ కట్టారు. ఖుషీ, పోకిరి, గబ్బర్ సింగ్, సింహాద్రి లాంటి సినిమాలు స్ట్రైట్ రిలీజ్లో ఎంత సందడి చేశాయో రీ రిలీజుల్లో అంతకన్నా ఎక్కువ బజ్ క్రియేట్ చేశాయి. స్ట్రైట్ రిలీజుల్లో పెద్దగా మెప్పించకపోయినా జల్సా, ఆరెంజ్ లాంటి సినిమాలు రీ రిలీజులో బ్లాక్ బస్టర్ అయ్యాయి. ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. ఒకప్పటి క్లాసిక్ సినిమాలు రీ రిలీజ్ అయినా ఆడియన్స్ నుంచి పెద్దగా రెస్పాన్స్ కనిపించడం లేదు. ఆ మధ్య తొలి ప్రేమ, ఆదిత్య 369, నా ఆటోగ్రాఫ్, స్వీట్ మెమరీస్ లాంటి క్లాసిక్స్ మళ్లీ ప్రేక్షకుల ముందుకొచ్చినా థియేటర్స్ దగ్గర పెద్దగా సందడి కనిపించలేదు. కొన్ని సినిమాలు మళ్లీ రిలీజ్ అయిన సంగతే ఆడియన్స్ కు తెలియలేదు. జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాను గ్రాండ్ గా రీ రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. భారీ ఖర్చుతో సినిమాను రీమాస్టర్ చేసిన నిర్మాతలకు నష్టాలు తప్పలేదు. యమదొంగ విషయంలోనూ పరిస్థితి ఇలాగే ఉంది. ఎన్టీఆర్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటైన యమదొంగ సినిమా రీ రిలీజ్ అయినా ఆడియన్స్ పెద్దగా పట్టించుకోలేదు. దీంతో రీ రిలీజ్ ట్రెండ్ మీద భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.